వెల్కమ్ టు SRM న్యూస్. స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో బీసీ ఐక్య సంఘాల వేదిక ఇచ్చిన బంద్ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంతంగా సాగుతుంది. గోదావరికని బస్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు వర్తక వాణిజ్య సంఘాలు సైతం బంద్లో పాల్గొంటున్నాయి. జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీలకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. भारत माता जय माता भारत माता भारत माता जय भारत माता जय बीजेपी डाउन डाउन बीजेपी डाउन 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 बीजेपी डाउन ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీధర్ బాబు వారి నాయకత్వం ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన చేసిన చరిత్ర ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ దేశంలో కులగణనను రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు బీసీ బలహీనులకు సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయపరంగా అన్ని రకాల భాగస్వామ్యం ఉండాలి. ఈ దేశాన్ని పాలించే అధికారం కేవలం బీసీలకు, ఎస్సీలకు ఉందనేటువంటి ఒక అభిప్రాయం చేస్తూ అదే మాదిరిగా ఉన్నత వర్గాలకు కూడా స్థానం ఉండాలి. సమాన ఎంతైతే సంఖ్య ఉందో అంత అధికారం అన్ని రకాలుగా ఉండాలని చెప్పి ఇలా ఉద్యమం ప్రారంభించి దేశంలో అందరికంటే గొప్పగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. 3 సార్లు ఢిల్లీలో పోరాటం చేసి ఈరోజు కేవలం బీజేపీ యొక్క నిర్లక్ష్యంతో గవర్నర్తో కలవడానికి ప్రయత్నం చేస్తే గవర్నర్ రేపు మాపంట సమయాన్ని దాటేయడం, తర్వాత రాష్ట్రపతి ఇండియా కూటమితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల వారు సమయం అడిగిన ఇవ్వకపోగా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులే కోర్టులో కేసులు వేసి ఈరోజు బీసీ సంఘాలు మరి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈరోజు ఇస్తుంది. ఈరోజు ఏదైతే చట్టసభల్లో 42% బీసీలకు కేటాయించిన సవరించి మరి ఏదైతే గవర్నర్ ఆమోదకు పంపితే ఓ చత్తు దద్దమ్మ గవర్నర్ గారు బీజేపీగా ఒక నిత్యగా వ్యవహరించే వ్యక్తి గవర్నర్ గారు. మరి ఏదైతే ఆయన బీజేపీ అనే వ్యక్తి ఆ బిల్లును పాస్ చేయకుండా మరి కోర్టుకు పంపించకుండా దాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఏదైతే సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది, మరి ఆ కేసు కూడా కొట్టడం జరిగింది. ఇది కేవలం బీసీలకు అన్యాయం చేసేదానికే ఇదంతా బీజేపీ పార్టీ చేస్తుంది. కనుక ఖచ్చితంగా బీసీ సంఘాలు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంతుంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం,
దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి వ్యాపారస్తులందరినీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపినప్పటికీ మళ్ళొక్కసారి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులతో ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, వెంటనే ఇవాళ చేత కాకుండా మీరు హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకుంటే ఇవాళ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.